హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డైలీ యూజ్ చేసేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ చూడండి, నాతో మాట్లాడండి. నాతో మాట్లాడండి అంటే ఇంగ్లీష్లో ఏమంటున్నాం? ప్లీజ్ ప్లీజ్ టాక్ విత్ మీ, టాక్ టు మీ, ప్లీజ్ టాక్ టు మీ, ప్లీజ్ టాక్ టు మీ. టాక్ అంటే మాట్లాడడం, మీ అంటే నాతోటి. ప్లీజ్ టాక్ టు మీ, నాతోటి మాట్లాడండి. నెక్స్ట్ చూడండి, నా చేతిలో ఏమీ లేదు, అంతా అయిపోయింది, నా చేతిలో ఏం లేదు, ఇప్పుడు నన్ను అడగడం కూడా అనవసరం అంటాం కదా. ఇలాంటి సందర్భంలో మనం దీన్ని ఇంగ్లీష్లో ఏమనాలంటే, నా చేతిలో ఏమీ లేదు అంటే ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్, ఇన్ మై హ్యాండ్. చూడండి, ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్, ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు. నెక్స్ట్ చూడండి, నేను వాళ్ళని అడగను. ఏదైనా ఇష్యూ ఉంటుంది, నేను వాళ్ళని అడగండి అంటే అడగం కదా, అట్లా నేను వాళ్ళని అడగను అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం? ఐ డోంట్ ఆస్క్ దెమ్, ఐ డోంట్ ఆస్క్ దెమ్, నేను వాళ్ళని అడగను. అదేవిధంగా నేను ఆ పని చెయ్యను, నేను ఆ పని చేయను ఏం చేయను అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? వేరే వర్క్ చేసుకుంటా ఈ పని చేయను అంటాం కదా, దాన్ని ఏమంటున్నాం? ఐ డోంట్ హ్యావ్ వర్క్, నేను ఆ పని చేయను, ఇంకో పని చేస్తా అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? ఐ డోంట్ హ్యావ్ వర్క్, నేను ఆ పని చెయ్యను. నెక్స్ట్, నీకు చెప్పను అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నావు? ఐ డోంట్ టెల్ మీ, నేను నీకు చెప్పను. అంటున్నాం కదా, ఐ డోంట్ టెల్ యూ. నీకు అంటున్నాం కాబట్టి ఐ డోంట్ టెల్ యూ, నీకు చెప్పను. నెక్స్ట్ చూడండి, నాకు ఇష్టం లేదు, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? ఐ డోంట్ లైక్ ఇట్, నాకు ఇష్టం లేదు, ఐ డోంట్ లైక్ ఇట్. నెక్స్ట్, స్వాగతం చెప్పడాన్ని ఏమంటున్నాం మనం? వెల్కమ్. ఇది అందరికి తెలిసే ఉంటుంది. వెల్కమ్ అంటే సాధారణంగా మనం నార్మల్గా చెప్పేది. సో చాలా కాలం తర్వాత దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. చాలా కాలం తర్వాత దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీని యొక్క ఆన్సర్ నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీ గణేష్ అఫీషియల్. థ్యాంక్ యూ.